వాళ్ళ లెక్క మా పార్టీల కుటుంబ పాలన ఉండది. అసలు రాజకీయం అసలు సేవ అంటే మాది. కుటుంబ పాలన అనే వాసనే ఉండదని ఇందిరమ్మ ఇంటి పార్టీలు అలా పార్టీలున్న లీడర్లు చెప్పుకున్నారు. కానీ మోక మీదకి వచ్చే వరకు కథ మొత్తం ఉల్టా పల్టా అయింది. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఇంకొకటి. కుటుంబ పాలన నశించాలి, కుటుంబ పాలన నశించాలి అని అయాల నినాదాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. ఎంపీగా గెలిచిన జానారెడ్డి సారు కొడుకు, ఎంపీగా గెలిచిన కడియం సారు బిడ్డ, ఎంపీగా గెలిచిన V6 వివేక్ సారు కొడుకు, ఇట్లా చాలా మందే ఉన్నారు. అప్పట్లో కుటుంబ పాలన అన్నోళ్ళు ఇప్పుడు కుటుంబాల పాలన చేస్తున్నారు. ఒక్క కుటుంబాన్ని దించేసి చాలా కుటుంబాలను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినాం. మనం మీద కూర్చున్న ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. చూపిస్తా చూడుండ్రి. మంత్రి పొంగులేడి సారు సడ్డుకుడు రఘురాం రెడ్డి సారు ఖమ్మంలో గెలిచి ఎంపీ అయిండు. జానారెడ్డికి ఓ కొడుకు ఎంపీ అయితే అంతకు మొదలే ఇంకో కొడుకు ఎమ్మెల్యే అయిండు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, రాజగోపాల్ సారు ఇద్దరు ఉండగానే ఉండిరి. ఇటు ఉత్తమ్ సారు మంత్రి కుర్చీలుంటే అలా ఇంటామే ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నారు. పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఉండగానే ఉండే. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరికి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన హనుమంత్ సారు కొడుకే నాయే. నాగర్ కర్నూల్ కూచికుళ్ళ దామోదర్ రెడ్డి కొడుకు కూచికుళ్ళ రాజేష్ రెడ్డి, పిసిసి సభ్యుడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి బిడ్డే చిట్టం పర్ణికా రెడ్డి. ఇట్లా అందరూ ఒక్కింటోళ్ళేనాయే. అట్లనే ఐటీ మంత్రి దుద్దిల్ల సారోళ్ళ నాయనే శ్రీపాదరావు సారు కూడా బతుకున్నప్పుడు రాజకీయంలోనే ఉండే. ఇట్లా రాష్ట్రంలో ఎటు దిక్కు చూసినా కాంగ్రెస్ వాళ్ళ కుటుంబాలే కానొస్తున్నాయి. అయినా గానీ మేం కుటుంబ పాలనకు వ్యతిరేకమని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటా అంటే నవ్వొస్తున్నదని పబ్లిక్ అంటున్నారు. నెహ్రూ సార్ కాన్ చెల్లి ఇయాలున్న రాహుల్ గాంధీ సార్ దాకా రాజకీయం చేసేటోళ్ళు ఒక్క ఇంటోళ్ళు కాదా అని అడుగుతున్నారు.